హలో స్వీటీస్, వెల్కమ్ టు మమతాస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అందరికీ నచ్చే విధంగా 5 మినిట్స్లో రెడీ అయిపోయే బ్రెడ్ కస్టర్డ్ డెజర్ట్ని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరమైన డెజర్ట్ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ప్యాన్లో వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి 2 కప్పుల పాలు పోసి వేడి చేయాలి. నేను ఇక్కడ చిక్కటి పాలని తీసుకుంటున్నా, ఎందుకంటే రెసిపీ టేస్ట్ మరింత పెరగడానికి. ఈ పాలు మరిగేలోపు మనం పక్కన ఇంకొక చిన్న బౌల్లోకి కొన్ని పాలు తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని మరుగుతున్న పాలల్లోకి మిక్స్ చేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. టేస్ట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. చూస్తున్నారు కదా, పాలు బాగా దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని హాఫ్ వరకు డిప్ అయ్యేలాగా ఈ సర్వింగ్ ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. అన్ని పీసెస్ని అరేంజ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మిగిలిన కస్టర్డ్ మిల్క్ని ఈ బ్రెడ్ పీసెస్ మీద వేసేసుకుందాం. అలాగే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేసేసుకుందాం. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ డెజర్ట్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.